ఈరోజు చూస్తే ఎక్కడికి వెళ్ళినా ఏ చిన్న పని చేయించుకోవాలనుకున్నా, ఏ ఆఫీస్కి వెళ్ళినా లంచం లేకుండా పని జరగదు. లంచం లేకపోతే పని జరుగుతుందా? ఏ పనికి వెళ్ళినా చెయ్యి టేబుల్ కింద చేయి పెడతాడు. ఎంత ఇస్తావు? జాగ్రత్త, కెమెరా ఉన్నాయి ఇప్పుడు వద్దులే, ఇంటికి వచ్చి ఇవ్వు. చిన్న పనికి పెద్ద పనికి లంచం లంచం లంచం, ఎక్కడ చూసినా లంచం. చిన్న పని చేయాలని లంచం. ఆ పేద ప్రజలు, అయ్యా మాకు ఈ పని చేసి పెట్టాయా అంటే, ఎంత ఇస్తావు? ఈ పని చేస్తాను నేను, ఈ పని చేస్తే నీకు ఇంచుమించుగా 5 లక్షలు వస్తుంది, నాకు 1 లక్ష ఇస్తావా? 1 లక్ష? లంచం లంచం లంచం. మన దేవుడు లంచం పుచ్చుకునేవాడు కాదు. దేవుని దగ్గరకు వచ్చి కొంతమంది, అయ్యా నన్ను ఆశీర్వదిస్తే నీకు లంచం ఇస్తా. ఏది? దేవుని ద్వారా ఆశీర్వాదం పొందితే దేవునికి లంచం అంట. కొంతమంది లంచం ఇచ్చి రక్షణ కొనుక్కోవాలని, ఆ రక్షణ భాగ్యం అనేది దేవునికి డబ్బు చెల్లించి కొనుక్కుందాం. అడ్డమైన పాపాలు చేసి కొంతమంది అక్రమమైన కార్యక్రమాలు చేసి అక్రమంగా ఆర్జించి సంపాదించి మూట కట్టి దేవునికి లంచం. అంతే వాళ్ళ ఉద్దేశం. దేవునికి లంచం ఇచ్చాం కాబట్టి మన పాపాలన్నీ పోయినాయి. ఇంకా మన దేవుడు లంచం తీసుకొని రక్షణ ఇచ్చే దేవుడు కాదు. లంచం తీసుకొని ఆశీర్వదించే దేవుడు కాదు. ఆయనకి లంచం ఇవ్వాల్సిన అవసరంలా. చేసిన పొరపాట్లు, ప్రవ్వా నేను పొరపాటు చేశాను, క్షమించు ప్రవ్వా అని నీ పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తపడి విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధిలో పాదాలు పట్టుకొని గోజాడితే రక్షణ ఇస్తాడు ఉచితంగానే. దానికి డబ్బులు అవసరం లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక.